తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ డబ్బులు, 2700 కోట్ల రూపాయల చెల్లింపు, 21 వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు. డిమాండ్లు నెరవేర్చుకుంటే సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులపై ఉండడంతో బస్ భవన్ లోపల ఈడీ మునిశేఖర్కు కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు రాకముందుకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లనే హామీలనే మేము పెట్టడం జరిగింది, వేరే లేవు. వాటిని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పేసి, అదేవిధంగా 2021 వేతన సవరణ చేయమని చెప్పేసి, ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, అభివృద్ధి చేస్తామన్నారు. కానీ ఆర్టీసీని తీసివేసే చర్యలకు భాగంగా ఈరోజు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి రోజుకొక డిపో చొప్పున కాల్ చేపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నిర్ణయాల చర్యలను ఆపు చేసి ఈ ప్రభుత్వమే ఆ ఎలక్ట్రిక్ బస్సులను కొని ఆర్టీసీలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే అన్ని కేటగిరీల ఖాళీలు ఉన్నాయో ఖాళీలను భర్తీ చేయాలి. అదేవిధంగా మాకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలను మొత్తం మాకు కల్పించాలి. ఈరోజు చనిపోయిన ఉద్యోగుల కార్మికులకు అందరికీ రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలి. తర్వాత మహాలక్ష్మి పథకం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి రద్దీకి అనుకూలంగా బస్సుల సంఖ్య పెంచాలి. ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ అని మేము అడగడం జరుగుతుంది. కొత్త డిమాండ్ కాదు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆ రోజు ప్రధానంగా డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2021 పే స్కేలును వెంటనే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగ భద్రత ఏదైతే ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిండ్రో అదొకటి మేము అడగడం జరిగింది. అదేవిధంగా బస్సులను ఆర్టీసీకి ప్రభుత్వం కొని ఇస్తుందని ఆ రోజు మరి అంశాలను పెట్టడం జరిగింది. అదే విషయాన్ని మేము ఇవాళ ఈ ప్రధానమైన దీంట్లో అదేవిధంగా ఉద్యోగ భద్రత విషయంలో కూడా మేము ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉన్నాము. ఇంకోటి ఈ ఎలక్ట్రానిక్ బస్సులు ఏవైతే ఇవాళ కొత్తగా వస్తున్నాయో వాటి మీద కార్మికులలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ఆ ఎలక్ట్రానిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నిర్వహించే విధంగా ప్రోత్సహించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రధానమైన ఈ 5-6 డిమాండ్లతోటి అదేవిధంగా 21 డిమాండ్లు మిగతా ఈ ఉద్యోగ భద్రత విషయమే కానివ్వండి, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు ఏదైతే బెనిఫిట్స్ రావాలని అవి కానీ, తార్నాక్ హాస్పిటల్ ఇంకా వాటిని మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా తదితర డిమాండ్లు ప్రధానంగా ఇవన్నీ పెట్టి మేము ఇలా